Um, Hi friends, welcome to Government Private Info. మనకు HDFC నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్ ఒక ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. ఎజైల్ బ్యాంకర్ ప్రోగ్రామ్ అని. ఇది బిఎఫ్ బిఐఎఫ్ఎస్ వాళ్ళ అసోసియేషన్స్ చేస్తున్నారు. దీన్ని అప్లై చేసిన 20 డేస్లో మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో మనం దీని డీటెయిల్స్కి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ అప్లై నౌ అని ఉంది. సో ఇక్కడ నేమ్, మన ఈమెయిల్ ఐడి అండ్ మన మొబైల్ నంబర్ అండ్ మన స్టేట్ అండ్ సిటీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఇక్కడ ఇది ప్రోగ్రామ్ డ్యూరేషన్ 20 డేస్. 20 డేస్ మనకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఆ ట్రైనింగ్లో సెలెక్ట్ అయిన తర్వాత మనకు అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ ఇస్తారు. ఈ లొకేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాయి. అండ్ ప్యాకేజ్కి వస్తే ఇక్కడ 3.25 ఎల్పిఏ. సో ఇక్కడ మనకు ఈ ప్రోగ్రాంలో మనకేముంటుందంటే 20 డేస్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే 140 hours ట్రైనింగ్ ఇస్తారు మనకు. అండ్ ఇది మేనేజర్ లెవెల్ పోస్ట్కి అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. అండ్ శాలరీ వచ్చేసి 3.25 ఎల్పిఏ ఫిక్స్డ్ ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అండ్ దీనికి గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు బిలో 28 years. అండ్ మనకు దీంట్లో ఇండస్ట్రీ రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనకు రియల్ వరల్డ్ సినారీలో బ్యాంకింగ్ సెక్టార్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మనకు ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. సో మనకు రియల్ వరల్డ్ సినారియోస్ అనేవి అన్నీ మనకు అర్థమవుతాయి. ఈ ట్రైనింగ్ వల్ల మనం మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అండ్ బిఎఫ్ఎస్ఐ సెక్టార్ గురించి మనకు చాలా నేర్చుకునే అవకాశం ఉంది. అండ్ సో ఈ జాబ్ రావాలంటే మనం ఒక 5 స్టెప్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసరికి మనం ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనం ఫీ పే చేయాలి. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మనకు 140 hours ట్రైనింగ్ ఉంటుంది. అంటే 20 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకు డైరెక్ట్ అసిస్టెంట్ మేనేజర్గా పోస్ట్ ఇస్తారు. సో ఈ ప్రోగ్రామ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకు 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. అండ్ 20 డేస్లో మనం చాలా విషయాలు నేర్చుకుంటాము. అండ్ ఇది కూడా రియల్ వరల్డ్ సినారియోస్ బేస్ చేసుకొని ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకు ఇండస్ట్రీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ లైక్ NISM అండ్ BFSI, SSC, లైక్ దట్. కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, మనకు ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఫుల్ టైం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ అకాడమిక్ గ్యాప్స్ ఆర్ స్కూలింగ్ గ్యాప్స్. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 28 years ఉండాలి. మ్మ్. ఈ ప్రోగ్రామ్ ఫీ పే చేయడానికి కూడా వాళ్ళు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. మనము ఎడ్యుకేషనల్ లోన్ తీసుకోవచ్చు. అదే కాకుండా వాళ్ళు కుహుతో వాళ్ళు టైఅప్ అయ్యారు. అక్కడ దాని నుంచి కూడా మనం ఫైనాన్స్ సపోర్ట్ తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం 2 installments లో ఈ ఫీ అనేది పే చేసుకునే ఆప్షన్ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఈ ట్రైనింగ్ చేస్తే మనకు చాలా స్కిల్స్ నేర్చుకునే అవకాశం ఉంది. దీంట్లో మనం కోర్ బ్యాంకింగ్ కాన్సెప్ట్ నేర్చుకుంటాము. అండ్ రీటైల్ బ్యాంకింగ్ ఎసెన్షియల్స్ గురించి తెలుసుకుంటాము. సేల్స్ అండ్ సర్వీస్ గురించి తెలుసుకుంటాము.
అండ్ లీగల్ కాంప్లైన్స్ అండ్ నార్మ్స్ గురించి తెలుసుకుంటాము. మనకు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్ పైన నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అండ్ మన సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ మనం దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల మనం మన రెజ్యూమ్ని బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న స్కిల్స్ని డిమాండింగ్ స్కిల్స్ని నేర్చుకోవచ్చు. అండ్ మన ఫ్యూచర్ కూడా సెక్యూర్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద సర్టిఫికేట్స్, మనకు ఈ సర్టిఫికేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ ఇన్ రీటైల్ బ్యాంకింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సర్టిఫికేషన్. ఇది వాళ్ళు మనకి ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మనం పాస్ అవుతే దానిలో మనకి NISM వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్టిఫికేట్ మనకు వస్తుంది. అండ్ ఇంకో సర్టిఫికేట్ కూడా మనకు వస్తుంది, ఎవాల్యుయేషన్ సర్టిఫికేట్ అని. ఇది మనకు BFSI సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తారు. నెక్స్ట్ సెబీ ఇన్వెస్టర్ సర్టిఫికేట్ అనేది కూడా మనకి ఇస్తారు. అండ్ దెన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ట్రైనింగ్లో మనకు ఇంటర్నల్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళు ఇస్తారు. అండ్ నెక్స్ట్ MS ఆఫీస్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు ఇస్తారు. సో మనం ఇక్కడ చూస్తుంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, మెన్షన్ చేశారు వాళ్ళు. వేర్ షుడ్ ఐ రీచ్ అవుట్ ఫర్ ఎనీ డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్స్. మనకి ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే వాళ్ళు మన ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు. అండ్ వాళ్ళ మెయిల్ ID కూడా ఇచ్చారు, info@bifsacademy.com. అండ్ హూ షుడ్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్, ఈ కోర్స్లో ఎవరు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ ఫైనల్ స్టూడెంట్ లుకింగ్ టు స్టార్ట్ కెరీర్ ఇన్ బ్యాంకింగ్ షుడ్ జాయిన్. సో ఎవరైనా గ్రాడ్యుయేట్ ఉంటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్, వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్. కమింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయాలి అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ HDFC ఆన్లైన్ అసెస్మెంట్ ఉంది. దెన్ ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ ఇస్తారు అండ్ ట్రైనింగ్ ఫీ పేమెంట్ కట్టాలి. మనకు 20 days ట్రైనింగ్ ఇస్తారు. దెన్ ఫైనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వేర్ విల్ ద ట్రైనింగ్ హ్యాపెన్. ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది? ట్రైనింగ్ ఈస్ కండక్టెడ్ త్రూ హైబ్రిడ్ మోడల్. సో హైబ్రిడ్ మోడల్లో కండక్ట్ చేస్తారు, అంటే ఇన్ పర్సన్ అండ్ వర్చువల్. ఓకే. అండ్ వాట్ ఆర్ ద ప్రీ రిక్విసైట్స్ ఫర్ ది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్కి ప్రీ రిక్విసైట్స్ ఏం అవసరం, ముందు మనం తీసుకోవాల్సిన ఏంటి? ఫస్ట్ మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి అండ్ వ్యాలిడ్ ID అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఉండాలి. వ్యాలిడ్ ID లైక్ ఆధార్ కార్డ్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ మెమోస్ లైక్ దట్. అండ్ willingness to take on customer facing and sales roles. సో అండ్ బేసిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో బేసిక్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, able to communicate with other person and able to understand what are his requirements. Okay. Next, what is the total fee of this program? Total fee వచ్చేసరికి 40,000 ప్లస్ 18% GST. అండ్ మనకి EMI ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి దీనికి. అండ్ వాట్ డస్ ద ప్రోగ్రామ్ ఫీ కవర్. ఈ ప్రోగ్రామ్ ఫీ ఏమేమి కవర్ చేస్తుందంటే 140+ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అండ్ యాక్సెస్ టు ద అఫీషియల్ గ్లోబల్ BFS అకాడమీ మొబైల్ యాప్ అండ్ LMS ప్లాట్ఫామ్. సో దీనివల్ల మనకు BIFS అకాడమీ మొబైల్ యాప్ అనేది మనకి యాక్సెసిబుల్ ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క LMS ప్లాట్ఫామ్ అనేది కూడా యాక్సెసిబుల్ ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ అండ్ మాక్ టెస్ట్, వాళ్ళు ఇచ్చే స్టడీ మెటీరియల్స్ ఉంటాయి మనకు అండ్ మాక్ టెస్ట్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద సర్టిఫికేషన్ ఫీ. అంటే మనకు కొన్ని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు కదా అండి, సో వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఫీజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ వాటికి మనం కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ఈ 40,000లోనే కవర్ అవుతుంది. ప్లేస్మెంట్ సర్వీసెస్ అండ్ జాబ్ ఆఫర్ ఎట్ HDFC బ్యాంక్. సో మనకు వాళ్ళే ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, జాబ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు, అది HDFC బ్యాంకులో. వెన్ డు ఐ మేక్ ద పేమెంట్, మనం పేమెంట్ ఎప్పుడు చేయొచ్చు అని చెప్పేసి అడిగారు. పేమెంట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద ప్రొవిజనల్ ఆఫర్ లెటర్. మనకి ఎప్పుడైతే ఆఫర్ లెటర్ ఇచ్చి రిలీజ్ చేశారో
అప్పుడు మనము పేమెంట్ అనేది వాళ్ళకు కట్టొచ్చు. మనము పేమెంట్ అనేది ఫుల్‌గా కట్టొచ్చు అండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయినా కట్టొచ్చు. లేకపోతే స్టూడెంట్ లోన్ అయినా తీసుకొని కట్టొచ్చు. మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలి దీనిలో ఎన్రోల్ చేయడానికి అని చెప్పేసి కూడా క్వెషన్ ఇచ్చారు. మనకు ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇలా వ్యాలిడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడీ ప్రూఫ్ కావాలి. అండ్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. అండ్ ఆల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ కావాలి. ఫ్రమ్ ఇంటర్, డిగ్రీ లైక్ దట్. అండ్ అడ్రస్ ప్రూఫ్ కావాలి. అంటే ఆధార్ కార్డ్ పెట్టుకోవచ్చు. రెజ్యూమ్ ఆర్ సీవీ మనం అప్లై చేసేది. అది ఆప్షనల్ బట్ రికమెండెడ్. ఓకే. దెన్ సో మనకు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, విల్ మై ఫీ బి రిఫండెడ్ ఐ ఎగ్జిట్ ఇన్ బిట్వీన్. మనం ఒకవేళ ఆ ప్రోగ్రామ్ నుంచి ఎగ్జిట్ అవుతే మనకు వాళ్ళు ఫీ ఏమైనా రిటర్న్ ఇస్తారా? ద ప్రోగ్రామ్ హ్యాస్ ఎ స్ట్రక్చర్ రిఫండ్ పాలసీ. హవెవర్ నో రిఫండ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఎగ్జిట్ ఫ్రమ్ ద మిడ్ వే. సో మధ్యలో ఎప్పుడైనా మనం ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిపోతే మనకు రిఫండ్ అనేది ప్రొవైడ్ చేయబడదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వచ్చేసరికి హూ కండక్ట్స్ దిస్ ప్రోగ్రామ్. ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? సో ఇది HDFC వాళ్ళు అండ్ గ్లోబల్ BIFS అకాడమీ వాళ్ళు కంబైన్డ్ అయ్యి వాళ్ళ కొలాబరేషన్ లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్. ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో 20 డేస్లో ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఈ జాబ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సో అప్లై ఇట్.